ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఆంధ్రజ్యోతి సాంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. గురువుగారు, మా అమ్మాయి అమావాస్య పుట్టింది, కానీ చాలా బాగా కలిసి వచ్చిందండి. అమ్మాయి ఆడపిల్ల అమావాస్య పుడితే మంచిదంటారా అని అడుగుతున్నారు. అసలు అమ్మాయి పుట్టడమే అదృష్టం అండి. ఎందుకంటే కన్యాదాన సుకృత పుణ్య ఫలం అమ్మాయి వల్లనేగా మీకు వచ్చేది. ఎంత గొప్పదంటే 1000 ఏనుగుల్ని దానం చేసినంత పుణ్యఫలం వస్తుంది. అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం అమ్మాయి పుట్టడం. లక్ష్మీదేవి మీ ఇంటికి ఉద్భవించిందన్నమాట. అందుకే సీతాదేవి భూమిలో దొరికిన జనక మహారాజు ఎంత ఆనందపడ్డాడో తెలుసా? ఆహా, సాక్షాత్తు వసుధాదేవి వచ్చింది కదా అని చెప్పేసి అల్లారు ముద్దుగా పెంచాడు. ఆ వచ్చిన వేళా విశేషం విపరీతంగా కలిసి వచ్చింది ఆయనకు కూడా. అట్లా అన్నమాట. ఇక్కడ అమావాస్య రోజు ఆడపిల్ల ఉద్భవిస్తే మరుసటి రోజు నుంచి కళలు పెరిగినట్టేగా. చంద్రకళలు పెరుగుతాయి కదండి. ఆడపిల్ల ఎదుగుదల వస్తున్న కొద్దీ చంద్రకళలు పెరిగినట్టు లెక్క అక్కడ. అందుచేత ఆడపిల్ల అమావాస్య పుడితే ఇంకా మంచిదండి అంటారు. ఒక్కొక్కళ్ళకి ఆడపిల్ల అమావాస్య పుట్టగానే ప్రమోషన్ వస్తుంది వాళ్ళ నాన్నగారికి. వాళ్ళ అమ్మగారు కూడా ఉద్యోగం చేస్తుంటే హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఎంతో ఎంతో మరెంతో అదృష్టం అన్నమాట. అందుకే కొంతమంది పెళ్ళి చేసిన తర్వాత అమావాస్య నాడు అమ్మాయి పుడితే అత్తగారు వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తారు. లేకపోతే పుట్టింటి వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఉంచుకుంటారు. తర్వాత గొడవలు కూడా అవుతాయి. నేను పంపించనంటే పంపించనని. ఎందుకు పంపించరు మీరంటే, మనవరాలు పుట్టింది అమావాస్య నాడు, మాకు అదృష్టం మేమే ఉంచుకుంటూ ఉంటారు. ఇట్లాంటి కేసులు కూడా నా దగ్గరికి వచ్చినాయి. అదేంటి చక్కగా కన్నది వాళ్ళు మీరు ఉంచుకుంటారంటారంటే అంటే మీకు తెలియండి సిద్ధాంత్ గారు, ఆ అమ్మాయి ఆదివారం పుట్టింది అమావాస్య నాడు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నా ఇంటికి మనవరాలు వచ్చిన తర్వాత బాగా కలిసి వచ్చింది, మా పంటలు ఎట్లా పడినాయి మీకేం తెలుసు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. దీంతో స్పర్ధలు వస్తాయిగా భార్యాభర్తలకి. మరి వీళ్ళిద్దరూ సుఖంగా ఉండాలా వద్దా? అందుకని అమ్మాయిని పుట్టింటి నుంచి బయటికి పంపించేటప్పుడు, అమావాస్య రోజు పుట్టిన అమ్మాయికి పెళ్లి చేసి పంపించేటప్పుడు బంగారపు రూపు గడప మీద పెట్టి దాడించి ఆ రూపుని వీళ్ళ ఇంట్లో దాచిపెట్టుకోవాలి. అటు మెట్టింటికి ఇటు పుట్టింటికి కూడాను చాలా అదృష్టాదృష్టకరమైన ప్రభావాలు వస్తాయి. శుక్రవారం నాడు పుట్టిన అమ్మాయిని, లక్కీ నెంబర్ 6 కలిగిన వాళ్ళని, న్యూమరాలజీలో లక్కీ నెంబర్ 6 వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళు పుట్టిన వేళా విశేషం తండ్రికి విపరీతం కలిసి వస్తుంది. అందుచేత వీళ్ళు అత్తవారింటికి వెళ్తే వీళ్ళ అదృష్టం ఏమైపోతుందని భయపడతారు. అలా భయపడాల్సిన పని లేదు. ఒక రూపు చేయించి బంగారపది గడప లక్ష్మీదేవి కదూ, ఆ గడప మీద పెట్టి దాడిచ్చి ఆ రూపుని వీళ్ళు బీరువాళ్ళలో దాచిపెట్టుకుంటే సరి. అటు మెట్టింటికి ఇటు పుట్టింటికి ఐశ్వర్యం అన్నమాట. ఆడపిల్ల అమావాస్య నాడు ఉద్భవిస్తే చాలా విశేషకరమైన ప్రభావం అని చెప్పేసి మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. అంతేకాకుండా గ్రహాల యొక్క గతి కూడా చాలా అద్వితీయంగా పనిచేస్తుంది. అలాగే పూర్ణిమ నాడు మగపిల్లవాడు పుడితే మహోన్నతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. చూడండి, మరి పూర్ణచంద్రోదయ తత్వం అంటారు. ఆడపిల్ల ఇక్కడైతే అక్కడ మగపిల్లవాడు పూర్ణచంద్రోదయం. బ్రహ్మాండమైన చదువు వస్తుంది, అనేక రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు, తల్లిదండ్రులను చాలా చక్కగా గౌరవిస్తాడు, కోటాను కోట్లు సంపాదిస్తాడు, 40 కోట్లు విలువ చేసి కారులో తిరిగే యోగం పడుతుంది. అంటే అంత అదృష్టవంతులు అవుతారు పూర్ణిమ నాడు పుట్టినవాళ్ళు.
వాళ్ళకి అనేక రంగాలలో మంచి యోగం, నాలెడ్జ్ వస్తుంది. ఇదంతా కూడా శాస్త్రంలో నిగూఢ రహస్యాలన్నమాట. ఇటు అమావాస్య అమ్మాయికి, పౌర్ణిమ అబ్బాయికి ఇంత విశేషకరమైన ప్రభావాలు ఉన్నాయి. అట్లాగే బుధవారం నాడు పుత్రుడు పుడితే భూమి పండుతాడు, భూములు కొంటారని శాస్త్రం. బుధవారం నాడు అబ్బాయి పుట్టాడనుకో, వెంటనే తాతగారు సంతోషపడతాడు. బుధవారం పుట్టాడా, ఆహా చాలా సంతోషం, అయితే 2 ఎకరాలు కొనరా అంటాడు ఎంబడే. 2 ఎకరాలు కాస్త 100 ఎకరాలు అవుతుంది. అది అంత యోగం అన్నమాట. ఇట్లా పుట్టుకను బట్టి కూడా యోగం పడుతుంది. మన శాస్త్రాలని తక్కువగా అంచనా వేయకూడదు. వీటిని ఆచితూచి అనుసరిస్తూ దివ్యవంతమైన, భవ్యవంతమైన జీవితాన్ని గడుపుదామా? సర్వే జనా సుఖినో భవంతు.